ధన్యవాదాలు. మరియు ఈ సిస్టమ్‌ని పరిచయం చేసినటువంటి ఆహ్, మా మెంటర్స్ అయినటువంటి గోల్డ్ డైరెక్టర్ అయినటువంటి సుమలత మేడం గారికి, మరియు నా గ్రేట్ అప్లైనర్ అయినటువంటి క్లాస్‌మేట్ బ్రోంజ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీనివాస్ గారికి నా యొక్క ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు నా యొక్క లవ్ లైన్స్ మరియు లైఫ్ లైన్స్‌కి ఈ జూమ్‌లో అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మై సెల్ఫ్ వచ్చేసి సయ్యద్ షాదుల్లా సన్ ఆఫ్ జమాలుద్దీన్. మాది కామారెడ్డి డిస్టిక్ నసలాబాద్ మండల్ నెమ్లి విలేజ్ బాన్స్వాడ. బిఫోర్ నేను వెస్టేజ్కి ముందు నేను తర్వాత ఇంటర్ చదివాను. ఇంటర్లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ తర్వాత డిగ్రీ చేశాను. డిగ్రీ చేసిన తర్వాత లాంగ్వేజ్లో అంటే సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉండడం వల్ల నేను హెచ్పిటి చేశాను, హిందీ పండిత్. చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ డిఎస్సి ఉండేది. ఇప్పుడు అనేది టెట్ అనేది ఉంది. అయితే డిఎస్సిలో అప్పుడు నేను రాస్తే అంటే కాంపిటీషన్ అనేది ఉంది. అయితే రాశాను, రాలేదు. తర్వాత ఏదన్నా ఒకటి చేయాలని తపన ఉండేది. నేను బాన్స్వాడలో కొన్ని సిస్టమ్ వర్క్ చేశాను. కొన్ని షాపులలో సిస్టమ్ వర్క్ చేశాను. అక్కడ శాలరీ సరిపోవడం లేదని అక్కడ నుంచి నేను మేడ్చల్ వెళ్ళాను. అక్కడ మా అత్తారిల్లు మేడ్చల్ డిస్టిక్. అక్కడ కూడా కొన్ని కంపెనీస్లో చేశాను అక్కడ. తర్వాత నేను ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతుండేవాడిని. ఏదన్నా ఒక ఎగ్జామ్స్ రాయాలి, ఒక జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఉండేది. మేమిద్దరం అన్నమాట. నేను మా అక్క ఇద్దరమే ఉన్నాము. మా నాన్నగారు సపోర్ట్ ఇచ్చేవారు. మంచి రాసి మీరు మంచి జాబ్ కొట్టాలని సపోర్ట్ చాలా చేసేవారు మా నాన్నగారు. మాది వ్యవసాయ కుటుంబము. తర్వాత మేడ్చల్‌లో చేస్తున్న తరుణంలో అది కూడా సాలరీ 9,000, 10,000 వస్తుందని సరిపోలేదని తర్వాత రిటర్ను బాన్స్వాడకి నేను వచ్చేసాను. అయితే ఇక మాదేమో వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు. తర్వాత హెవీ డ్రైవర్స్ అన్నమాట. ట్రాక్టర్ డ్రైవర్స్, లారీ మొత్తం నడిపారాయన. నేను కూడా ఎగ్జామ్స్ రాసుకుంటూ మా నాన్నగారు ఏదన్నా ఒకటి ఓన్‌లో చేయాలని ఒక వెహికల్ కొనిచ్చడం జరిగింది. ప్రెజెంట్ ఒక 8, 9 సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్ రిక్వెస్ట్ తోటి ఇంకా తెలంగాణ యూనివర్సిటీలో ప్రెజెంట్ నేను పీజీ కూడా చేస్తున్నాను. ఎందుకంటే పీజీ హిందీ ఉంది కాబట్టి ఎంఏ హిందీ తీసుకుంటే మీరు జైల్ అని చెప్పడం జరిగింది మా ఫ్రెండ్. అందుకోసం ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా నడుస్తుంది. డిచ్పల్లిలో తెలంగాణ యూనివర్సిటీలో చేసుకుంటూ ఉద్యోగాలకు అది ప్రిపేర్ అవుతూ తర్వాత డ్రైవింగ్ చేసుకుంటూ తరుణంలో నాకు నా ఫ్రెండ్ స్టోర్‌లో కలవడం జరిగింది నిజామాబాద్‌లో. అక్కడ స్టోర్‌లో నా 10థ్ క్లాస్ ఫ్రెండ్ శ్రీనివాస్ గారు గ్రేట్ అప్లైనర్ కలవడం జరిగింది అక్కడ. అక్కడ స్టోర్‌లో గ్రాన్యుల్స్ తీసుకుంటున్నారు. అయితే నాకు అక్కడ కాల్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళాను స్టోర్‌లో. వెళ్తే అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళు తీసుకుంటున్నారు. అయితే కాల్ చేస్తే వెంటనే షాదుల్ ఇందులో మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. ఇందులో జాయిన్ గా అంటే వెంటనే ఆధార్ కార్డ్ నేను కూడా ఇచ్చేసాను వెంటనే. అప్పుడే అక్కడనే స్టోర్‌లోనే నాకు ఐడీ అనేది క్రియేట్ చేశారు సార్, నా క్లాస్‌మేట్ శ్రీనివాస్ గారు అప్లైనర్. చేసిన తర్వాత దాని గురించి చెప్పడం జరిగింది. తర్వాత నా టాప్ గ్రేడ్ తర్వాత బాన్స్వాడలో ఆహ్, ఇది వెస్టేజ్ మీటింగ్ అనేది జరిగింది. అయితే ఉమాశంకర్ సార్ గారు ఇక్కడ రావడం జరిగింది. అయితే దాని గురించి క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఈ విస్టా సిస్టమ్ ఎలా ఉంటుంది? దాని గురించి ఆదాయము, ఆరోగ్యము, 3 జనరేషన్ ప్లాన్స్, ప్రే పేర పేరెంట్ కేర్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ గురించి చాలా చక్కగా వివరించారు. అప్పటినుంచి నేను 100కి 100% నేను ఇందులో కంటిన్యూ అయితున్నాను. ఇందులో డ్రీమ్ కార్స్ మొత్తం చాలా చక్కగా సార్ చెప్పడం జరిగింది. తర్వాత టాప్ గ్రేట్ మెంటర్స్ అన్నమాట. మా మెంటర్స్ ఉమాశంకర్ సార్ అండ్ లహరి మేడం గారు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెజెంట్ ఇప్పుడు నేను 12% ఉన్నాను.
టోన్ పర్సన్లో ఉన్నాను. ఆ, ఇప్పుడు ఆ, ఇంకా ఇప్పుడేమో ప్రజెంట్ ఇప్పుడు 90 డేస్ అంటే ఆ, ఇప్పుడు నా డ్రీమ్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ కల్లా నేను బ్రాంజ్ డైరెక్టర్ కావాలి. తర్వాత ఆగస్టు కల్లా నేను ఒక 50,000 తీసుకోవాలని నేను డ్రీమ్తో వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. అయితే థ్యాంక్ యూ. ఇప్పుడు నేను సెషన్లో వెళ్తున్నాను. 7 సక్సెస్ స్టెప్ షేర్ చేస్తాను. వెల్కమ్ అండి మార్నింగ్ సెషన్. హౌ టు స్టార్ట్ 7 బెనిఫిట్ సక్సెస్ స్టెప్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి కన్జ్యూమర్ ద ప్రొడక్ట్. అంటే మనము వెస్టేజ్ ఉత్పత్తులు ముందుగా మనం వాడాలి. అప్పుడు మనం అనేది నమ్మకం అనేది పెరుగుతుంది. ఎందుకంటే మనం ముందు వాడితేనే కదా మనం బయట ఫీల్డ్ వెళ్తే మనం వాళ్ళకు చెప్పొచ్చు. అప్పుడు నమ్మకం అనేది మనకు కూడా పెరుగుతుంది. వాడక ముందు మనం ఫీల్డ్లో వెళ్తే మనం వేరే వాళ్ళకు చెప్పడం అనేది కుదరదు. ఎందుకంటే ఇతరులకు చెప్పే ముందు మనము చూపించే ముందు మనం వాడుతూనే ఒక మంచి ఉదాహరణగా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఏంటంటే ఆ, వాడక ముందు నేను ఇప్పుడు ఫార్మర్ మా ఇంట్లో ఇప్పుడు నేను ఫార్మర్కి నేను ఇప్పుడు ఆ, నేను సీడ్కి వాడాను. ఎలా అంటే నేను ఇప్పుడు జై శ్రీరామ్ సీడ్ ఒక 10 కిలోస్ నేను తీసుకొని 20 కిలోల బస్తాకి నేను నేను వాడాను అన్నమాట. వాడి వీడియో కూడా చేసుకున్నాను. వాడి తర్వాత వేరేళ్ళకి చెప్తేనే మనము ఆ, వాళ్ళకు అనుభవం అనేది మనం వాళ్ళకి చెప్పవచ్చు. అట్లా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉత్పత్తులను మనము వాడకుండానే ఇతరులకు విక్రయించాలేమో అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ రోజులు బిజినెస్ లో ఉండలేరు. ఉత్పత్తులు మనము ఈ వెస్టేజ్ లో మనం ఎప్పుడైతే జాయిన్ అయ్యామో ఉత్పత్తులు అంటే మన ఇందులో మొత్తం వస్తువులు మన 100% మనము యూజ్ చేసిన తర్వాతనే వేరేలోకి మనము చెప్పొచ్చు. లేకుంటే మనము ఇందులో ఇలాంటి వాళ్ళు ఎక్కువ రోజు బిజినెస్ లో ఉండలేరు. ఎందుకంటే నాలెడ్జ్ మనం తీసుకుంటేనే మనం వేరేలో చెప్పొచ్చు. నాలెడ్జ్ తీసుకోముందు మనం వేరేలకు చెప్తే అది మనము ఆ, అక్కడ వెళ్ళినప్పుడు మనము కరెక్ట్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే కొన్ని రోజులే మనం ఇందులో ఉంటాం అన్నమాట. సిస్టంలో మనము చాలా నేర్చుకున్న తర్వాతనే మనం ఇతరులకు చెప్తేనే ఈ బిజినెస్ లో మనము ఎక్కువ రోజులు ఉంటాం. సెకండ్ స్టెప్ షేర్. షేర్ అంటే మీరు మీ ఉత్పత్తుల గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ఎక్కువ కస్టమర్లని కలిగి ఉంటారు. అంటే మన ఉత్పత్తులు ఎంత ఎక్కువగా మాట్లాడితే అంటే మనము 100కి 100% ఈ వెస్టేజ్ సిస్టంలో ఉన్నటువంటి అన్ని మొత్తం ప్రొడక్ట్స్ నాలెడ్జ్ అనే మనకు ఉంటేనే ఆ, ఎక్కువ మాట్లాడితే అంటే మనం తెలుసుకున్న ఎక్కువ మాట్లాడితే మరి కస్టమర్ని కలిగి ఉంటారు. అంటే మనం మంచి మొత్తం సిస్టమ్ గురించి తెలుసుకున్న తర్వాతనే మనము ఇందులో అంటే బెనిఫిట్స్ అయినా స్టెప్ మిస్టేక్స్ మరియు మొత్తం తెలుసుకుంటేనే మనం ఇందులో ఓ, తర్వాత మీ ఉత్పత్తుల గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే మంచి మన నాలెడ్జ్ తీసుకున్నదా మాట్లాడితేనే ఎక్కువ కస్టమర్లు కూడా మనం కలిగి ఉంటాము. కస్టమర్లు అంటే మన ఆ డౌన్ లైన్స్ కానీ అందరినీ మనము ఇందులో మనము ఎక్కువ కస్టమర్లు కలిగి ఉంటాము. నాలెడ్జ్ తెలుసుకుంటేనే మనము ఆ, తర్వాత వేరేళ్ళకు షేర్ కూడా చేయొచ్చు. మనమే తెలుసుకోకుంటే వేరేళ్ళకు షేర్ చేయడం అనేది జరగదన్నమాట. తర్వాత వచ్చేసి మనము డాక్టర్లము కాదు. ఎస్ మనము డాక్టర్లము అయితే కాదు కానీ మనం ఏం చేయాలంటే మన ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకు చికిత్స చేయడానికి ప్రయత్నించవద్దు. అంటే ఇప్పుడు లాస్ట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి
మన ఉత్పత్తులు అనేది అంటే వ్యక్తి చికిత్స చేయడానికి ఇది ప్రయత్నించవద్దన్నమాట లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి. తర్వాత మా ఉత్పత్తులు ఆహార పదార్థాలు శరీరానికి అవసరమైన ఆహార అవసరాలు తీరుస్తాయి, శరీరం కోలుకోవడానికి సహాయపడతాయి. మా ఉత్పత్తులు ఇందులో వెస్టేజ్లో ఉన్నటువంటి ఉత్పత్తులు ఏంటంటే శరీరానికి అవసరమైన ఆహార అవసరాలే తీరుస్తాయి, శరీరం కోలుకోవడానికి సహాయపడతాయి. ఎందుకంటే మన ఉత్పత్తులు ఆర్గానిక్ న్యాచురల్ అన్నమాట. ఈ ఏమైతే ఈ శరీరానికి అవసరమైన అవసరాలు అవి తీరుస్తాయి అన్నమాట. శరీరం చాలా చక్కగా తొందరగా అంటే కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే మనం ఆ బయట మెడికల్స్ అందులో ఉన్న వస్తువులు ఏంటంటే అవి కొన్ని కెమికల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తాయి, తర్వాత కిడ్నీకి అవి ఎఫెక్ట్ చేస్తాయి. మన ఏమో ఆర్గానిక్ కాబట్టి ఎఫెక్ట్ చేయాలి అన్నమాట. తర్వాత ఆరోగ్యకరమైన వ్యక్తులు కూడా వాడవచ్చు, మెరుగైన జీవితాన్ని జీవించవచ్చు. మనం ఇందులో ఇందులో మన ఆరోగ్యకరమైన వ్యక్తులు కూడా అంటే ఆ ఆరోగ్యమైన వ్యక్తులు వాడచ్చు, తర్వాత వాళ్ళు కూడా అందరూ వాడచ్చు అన్నమాట. మెరుగైన జీవితాన్ని మనం జీవించవచ్చు అంటే ముందు జాగ్రత్తగా మనము ఈ ఉత్పత్తులు మనం తీసుకుంటే ఫ్యూచర్లో వచ్చే రోగాలు మనము బయటపడవచ్చు అన్నమాట. తర్వాత ఈ ఉత్పత్తులు కెమికల్ మందులు కావు. మనము ఏవైతే ఈ ఉత్పత్తులు వాడుతున్నామో ఇందులో కెమికల్ లేవు, న్యాచురల్ గా ఉంటాయి. కాబట్టి ఇవి వాడితే మనకు సైడ్ ఎఫెక్ట్ రాదు, ఆరోగ్యంగా మనము జీవితాన్ని గడపవచ్చు అన్నమాట. అదే బయట తీసుకే మెడిసిన్స్ ఏదైనా కానీ అందులో మొత్తం కెమికల్ ఉండడం వల్ల మనము తొందరగా ఆరోగ్యవంతం కాలేవు. ఓకే. తర్వాత రోగులకు మాత్రమే ఉద్దేశించినవి కావు. మన సప్లిమెంట్ విస్టేజ్ సంబంధ సప్లిమెంట్ రోగులకు మాత్రమే ఉద్దేశించి కావు. అందరూ ఇందులో ఆరోగ్యమైన వ్యక్తులు వాడచ్చు, అందరూ వాడచ్చు అన్నమాట. ఇది రోగులకి మాత్రమే కాదు, అందరూ ఆరోగ్యమైన వ్యక్తులు వాడచ్చు, రోగులందరూ వాడవచ్చు. స్టెప్ 3, మేక్ ఏ లిస్ట్. విల్ ప్రాస్పెక్టింగ్ డు నాట్ ఫర్ జడ్జ్. అంటే లిస్ట్ లిస్ట్ రాసేటప్పుడు ఇతను చెయ్యలేడు, ఇతను చేయగలడు అని ఎవరిని అంచనా వేయలేము. ఎస్, ఇప్పుడు మనం ఒక లిస్టు రాస్తాము. లిస్టు రాసేటప్పుడు ఇతను చేయలేడు, అతను చేయగలడు అని ఎవరిని మనం అంచనా వేయలేము. ఎందుకంటే చేయలేని వ్యక్తి కూడా చేస్తాడు, చేయగల వ్యక్తి ఏమో వెనకైపోతాడు. కాబట్టి ఎవరిని మనము అంచనా వేయలేమన్నమాట. అందుకోసము ఎవరిని అంచనా వేయకుండానే మనము ముందుకు వెళ్తూ ఉండాలి. అందరూ చేస్తారు అన్నట్టు మనము ఫీల్తో వెళ్ళాలి. ఓకే. తర్వాత ఒకవేళ వారు బిజినెస్ లో జాయిన్ కాకపోయినా పర్వాలేదు, మంచి కస్టమర్గానైనా ఉంటారు. ఒకవేళ బిజినెస్ లో జాయిన్ కాకపోయినా సరే కానీ మంచి కస్టమర్ అని ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా అతను మనం ఫాలో అయ్యి మనం మంచిగా అచీవ్మెంట్ తీసుకుంటే అప్పుడైనా ఫాలో కావచ్చు అని మనము అనుకోని పర్వాలేదని మనము నెక్స్ట్ వెళ్ళిపోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఒకవేళ వారు నో అంటే మనము తదుపరి ప్రయత్నాలు చేయాలి. ఒకవేళ మనం ఫీల్డ్ వెళ్ళాము, అక్కడ మొత్తం విన్న తర్వాత నో అన్నారు అనుకోండి, మనము తదుపరి ప్రయత్నాలు నెక్స్ట్ వెళ్ళిపోవాలి అన్నమాట. తర్వాత వచ్చేసి లిస్ట్ ప్రాస్పెక్టింగ్ లిస్ట్ అంటే లిస్ట్ తయారు చేసుకోవాలి. ఎలా అంటే ఇట్లా ఫ్రెండ్స్ ఒక కాలమ్స్ తయారు చేసుకొని లిస్ట్ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత రిలేటివ్ బంధువుల లిస్ట్ తయారు చేసేయాలి, నైబర్స్ ఆ లిస్ట్ ఒక కాలమ్స్ మనం తయారు చేసుకుని రాసుకోవాలి. కొలీగ్స్, తర్వాత స్ట్రేంజర్స్, అపరిచితులు, మొత్తం మనము లిస్ట్ రాసుకుంటే మనకు తెలుస్తుంది అనమాట. నంబర్స్ లిస్ట్ అన్ని రాసుకొని ఉంచుకుంటే మనము వాళ్ళతోటి మాట్లాడవచ్చు. ఎలా అంటే ఫస్ట్ హాట్ లిస్ట్ అంటే వెంటనే మనం ఏదైనా ఫీల్డ్ వెళ్ళినప్పుడు వాళ్ళు తొందరగా కనెక్ట్ అయితే అందులో హాట్ లిస్ట్ లో రాసుకోవాలి. తర్వాత కోల్డ్ లిస్ట్, వార్మ్ లిస్ట్ అంటే
నెక్స్ట్ కొంచెం తర్వాత వాళ్ళు ఆ, ఇది చేస్తున్నారు అంటే బార్మిస్ట్ లాస్ అని కోల్డ్ లిస్ట్ అంటే స్ట్రేంజర్స్ వాళ్ళను అందులో లిస్టులో రాసుకోవాలి మనం. రాసుకొని మనము వాళ్ళకు కనెక్ట్ లో ఉంటే మనము వాళ్ళు మన ఫాలోవర్స్ ఫాలో అవుతారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టెప్ 4. ఎలా అంటే ఆర్ ద ఇన్విటేషన్. ఇన్విటేషన్ అంటే ఆహ్వానం. ఇందులో మనము ఈ సిస్టంలో మనం కొత్త వాళ్ళకి ఆహ్వానం పలకాలంటే ఇట్లా ఇన్విటేషన్ ఇవ్వాలి. ఇన్విటేషన్ ఇస్తేనే వాళ్ళు అంటే ఈ వెస్టేజ్ సిస్టమ్ ఎలా ఉంది దాని గురించి మనము చక్కగా వివరిస్తే వాళ్ళు తొందరగా కనెక్ట్ అవడం జరుగుతుంది. ఎలా అంటే చూడండి, కన్వర్జేషన్ అంటే మన లిస్టులో ఉన్న వారితో మాట్లాడే ముందు వారితో నేను ఎందుకు మాట్లాడుతున్నాను అనే సంగతి మర్చిపోకూడదు. అంటే మన లిస్టులో ఇప్పుడు మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాం వారితో ఎందుకు మాట్లాడుతున్నాం అనే సంగతి మర్చిపోకూడదు. అంటే ఏదన్నా మనము ఈ వెస్టేజ్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఆ సిస్టమ్ గురించి మాట్లాడి అంటే ఫ్యూచర్ దాని గురించి ఎలా ఉంటది అని వారి గురించి ఇంకా వారు చేసే వారి పని గురించి కూడా మనం పొగిడితేనే వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారనమాట. తర్వాత వారితో మాట్లాడేటప్పుడు వారు చేసే పనిని గుర్తించాలి. మనము బయట ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు వాడు మాట్లాడేటప్పుడు పని వాళ్ళు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మెకానిక్స్ కానీ ఏదైనా ఉద్యోగం కానీ వాళ్ళు చేస్తున్నారంటే వారు చేసే పని గుర్తించి మనం అనేది వారికి బిజినెస్ ప్లాన్ అనేది వివరించాలి. అప్పుడే వాళ్ళు కనెక్ట్ అవుతారు. తర్వాత మన బిజినెస్ పై వారు ఆసక్తి చూపాలని మీరు కోరుకునే ముందు వారిపై మరింత ఆసక్తి చూపాలి. అంటే మనం వెళ్ళినప్పుడు అక్కడ బిజినెస్ ఆసక్తి చూపాలని మీరు కోరుకునే ముందు వారిపై మరింత ఆసక్తి అంటే మనము కొంచెం నమ్మకం అనేది పెట్టుకోవాలి. వీళ్ళు చేస్తారు అంటే చూడంగానే కొంతమంది మనం గుర్తుపడతాం అన్నమాట, అయినా చేస్తారు అని. అంటే ఆసక్తి చూపితేనే మనం వాళ్ళకు మంచి ప్లాన్స్ అనేది మనం చెప్తే వారు తొందరగా కనెక్ట్ అయిపోతారు అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే వారికి అభినందనలు ఇవ్వండి. అంటే మనకు మనం వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకు మన అభినందనలు అంటే పొగడాలి. పొగిడితేనే ఇప్పుడు వాళ్ళు అనేది దానికి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే మీరు చేసే పని మీ ఇందులో ఏదన్నా వర్క్ చేస్తుంటే వాళ్ళకు పొగిడితేనే ఆ తొందరగా అనేది కనెక్ట్ అవుతారు అనమాట. పొగడాలి మనం. తర్వాత అప్పుడు మీ పట్ల వారు తిరిగి అలాగే ఇస్తారు. అట్లా మనము వాళ్ళకు పొగిడితే మనకు కూడా వాళ్ళు ఆ అంటే మీ పట్ల వారు తిరిగి అలాగనే మనకు బిహేవ్ చేస్తారన్నమాట అట్లా. తర్వాత మనము గుర్తు పెట్టుకోవాలి, పొగడ్తలను అందరూ ఇష్టపడతారు. చూడండి, ఇప్పుడు పొగడ్తలు ఎవరు ఇష్టపడరు? అందరు ఎవరైనా సరే మనం ఒకరిని మీరు ఈ జాబ్ చేస్తున్నారు సార్, చాలా మీరు ఆ, ఆ, మంచి చేస్తున్నారు అని మనం ఎవరికన్నా మంచి విషయం చెప్తే తొందరగా ఇష్టపడతారు. తొందరగా మనము ఈ సిస్టమ్ లో కూడా వాళ్ళకు తొందరగా కనెక్ట్ అయ్యే విధంగా మనము చేసుకోవచ్చు అన్నమాట. అందరు ఇష్టపడతారు అన్నమాట. తర్వాత వారిని పొగిడే ముందు వారిలో కానీ వారు చేస్తున్న పనులో కానీ నిజాన్ని పొగడాలి. ఇప్పుడు మనము ఏదన్నా ఫీల్డ్ వెళ్ళినప్పుడు వారు ఏదన్నా చేస్తున్నారంటే వారు చేసే పనిని మనం పొగడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెకానిక్ దగ్గర వెళ్ళినప్పుడు ఆయన గురించి సార్ మీరు మంచి చేస్తారు, రిపేర్ కానీ ఏది కానీ మంచి చేస్తారు అంటే మనం పొగడాలి. పొగిడితేనే వాళ్ళు అనేది ఆ వాళ్ళు ఆలోచిస్తారు ఈయన కరెక్ట్ చెప్తున్నాడు అన్నట్టు ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకి వస్తుంది. అట్లా ఎవరైనా ఏ ఫీల్డ్, టీచర్ అయినా ఏ ఫీల్డ్ మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ ఆ వారు చేసే జాబ్ని మనం పొగిడితే తొందరగా అనేది కనెక్ట్ అవుతారు. తర్వాత వచ్చేసి క్యూరియాసిటీ. అంటే క్రియేట్ ద క్యూరియాసిటీ అంటే అతనిని మన బిజినెస్ కి వచ్చేలా ఉత్సాహాన్ని కలిగించే విధంగా మాట్లాడాలి. మనము వెళితే వెస్టేజ్ బిజినెస్ లో దాని గురించి చక్కగా వివరించాలి. అంటే మనకు ఇందులో
వచ్చే విధంగా 100% మనము ఆ, ఆ, అంటే 100% మనము ట్రై చేయాలి అన్నమాట బిజినెస్కి వచ్చే. ఎందుకంటే సార్ ఇందులో 3 జనరేషన్ ప్లాన్ ఉంది, గవర్నమెంట్లో లేనటువంటి మంచి ఇందులో ఎస్సీ సిస్టంలో ఉంది. తర్వాత ఆ, మొత్తం ఈ సిస్టమ్ గురించి మొత్తం వివరిస్తే ఆ, కంపల్సరీగా 100% కనెక్ట్ అవుతారనమాట. తర్వాత వచ్చేసి డైరెక్ట్ అప్రోచ్, అంటే మనము చెప్తేనే వింటారు అన్న వారికి వెంటనే తెలియపరచాలి. మనం ఒక్కొక్కసారి ఫీల్డ్ వెళ్తే నేను కూడా చూశాను, కొందరు తొందరగా కనెక్ట్ అయిపోతారు. ఒక ఫ్లాగ్ సాయిల్ డెమో చూపెట్టగానే నేను ఇద్దరు ముగ్గురు కూడా అట్లనే తొందరగా కనెక్ట్, ఇంత మంచి ప్రోడక్ట్ ఉంటాయని వెంటనే సార్ నాకు తొందరగా ఐడి క్రియేట్ చేసేయండి అని చెప్పారు. అలా కొందరు ఉంటారు, వాళ్ళకు మనము వెంటనే మనము వాళ్ళకు దాని గురించి తెలియచేసి వెంటనే బిజినెస్ ప్లాన్ అని చెప్పేసి వాళ్ళకి ఐడి క్రియేట్ చేసి మనము మీటింగ్ కి ముందు హాజరుపరిస్తే వారు 100% మనకు ఫాలో అవుతారు. తర్వాత లొకేషన్ అప్రోచ్, అంటే తెలియని అడ్రస్ తెలుసుకునేటప్పుడు వరకు వారికి మన బిజినెస్ గురించి తెలియచేయడం. అంటే అంటే వీళ్ళకి తెలియని అడ్రస్ గురించి తెలుసుకునేటప్పుడు బిజినెస్ గురించి చాలా చక్కగా వివరించాలి. దాని గురించి వెస్టేజ్ సిస్టమ్ గురించి మనము చక్కగా వారికి మనము ఒక 100% మనము బిజినెస్ ప్లాన్ గురించి మంచి చక్కగా వివరిస్తే వారు తొందరగా మనకు కనెక్ట్ అవుతారు. తర్వాత ఒపీనియన్ అప్రోచ్, అంటే మీరు చాలా తెలివైన వారు అనుకుంటున్నాను, ఒకసారి మీరు ఈ అవకాశాన్ని చివరి వరకు విని మాకు సలహాలు ఇవ్వగలరు. అంటే మనము ఎవరైనా పొగిడితేనే ఈ తొందరగా అనేది కనెక్ట్ అవుతారు. అంటే సార్ మీరు చాలా తెలివైన వారు, ఒక్కసారి మీరు ఈ అవకాశం చివరి వరకు విని మాకు సలహాలు ఇవ్వగలరని మన వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తే కంపల్సరిగా 100కి 100 కనెక్ట్ అవుతారు. 100లో ఎవరో ఒక్కళ్ళు కానీ ఇలాంటి మంచి మంచి మనము వాళ్ళకు పొగిడితే కంపల్సరిగా 100కి 100 వస్తారు. తర్వాత వచ్చేసి కంట్రోల్, అంటే మన బిజినెస్ గురించి మొత్తం ఫోన్లో చెప్పకూడదు. ఎస్, మనము మొత్తం ఫోన్లో చెప్తే ఈ బిజినెస్ అనేది ఫోన్లో చెప్పే బిజినెస్ కాదు. లైవ్లో మనము డిస్కస్ చేసి వాళ్ళకు డెమోస్ చూపెడితేనే వాళ్ళు కనెక్ట్ అవుతారు. మాట్లాడొచ్చు ఫోన్లో కానీ, అంతే కానీ మేము వస్తాం సార్ వచ్చి మీకు ఆ, వివరిస్తామని చెప్పాలి. కానీ ఫోన్లోనే గంటలు గంటలు మాట్లాడితే అది వాళ్ళకు అర్థం కాదు, అది వాళ్ళు ఫాలో కారు. మనం అక్కడ వెళ్ళి ప్లాన్ గురించి మంచిగా లైవ్ లో మనం చెప్తేనే వాళ్ళు 100% కనెక్ట్ అయ్యి ఐడి తీసుకుంటారు, ఫాలో అవుతారు. తర్వాత మీటింగ్ కి ప్రమోట్ చేయాలి. ఇది 100%, ఇది మీటింగ్ అనేది నేను కూడా ఉమాశంకర్ సార్ బాన్సోల్ ఎప్పుడైతే వచ్చి మొత్తము చెప్పడం జరిగిందో నేను 100కి 100 నేను ఇందులో కనెక్ట్ అవ్వడం జరిగింది. ఎవరైనా మీటింగ్ తోటే ఈ సిస్టంలో 100% కనెక్ట్ అవుతున్నారు. నేను ఇంతకు ముందు నేను డ్రైవింగ్ ఇప్పుడు ఫీల్డ్ లో చేసేటప్పుడు ఏంటంటే ఆలోచిస్తాను, నేను ఇంత డిగ్రీ ఇంతేనా అని ఆలోచిస్తాను. అంటే ఏదన్నా ఉద్యోగం చాలా తపన ఉండేది. ఎప్పుడైతే ఈ విస్టేజ్ నాకు దొరికిందో అప్పటి నుంచి ఈ మీటింగ్ సార్ మొత్తం చెప్పడం జరిగిందో ఉద్యోగం కన్నా ఇందులో ఉందని, అప్పటి నుంచి ఇప్పుడు నేను మొత్తం ఏ కాంపిటీషన్ ఉద్యోగం పడ్డా ఇప్పుడు నేను రాయడం లేదు. మొన్న డిఎస్సి పడ్డది రాయలేదు, టెట్ పడ్డది రాయలేదు. ఎందుకంటే అదానికన్నా ఇందులో బెనిఫిట్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నా, వెస్టేజ్ సిస్టమ్ ని నేను ఫాలో అవుతున్నా. నేను తర్వాత బాన్సులో మీటింగ్ జరిగిన తర్వాత నెక్స్ట్ మల్కాజ్గిరిలో అక్కడ మీటింగ్ కూడా నేను అటెండ్ అయినాను. చాలా అదృష్టం, అదే నెలలో బాన్సులు జరిగిన తర్వాత మల్కాజ్గిరిలో మీటింగ్ జరిగింది. నేను అక్కడ లైవ్ లో రంజాన్ నెలలోనే ఆ, అక్కడ
ఒక ఫాస్టింగ్ తోటి రావడం జరిగింది. లైవ్ లో మంజునాథ్ సార్ చూడడం జరిగింది. రంజిత్ సార్కి అక్కడ టెస్ట్ మోనీలు ఫ్రంట్ అక్కడ కూర్చోవడం జరిగింది. చాలా టెస్ట్ ఇక్కడ అందరికి షాహిన్ మేడం, గౌసియా మేడం అందరికి చూసి చాలా కనెక్ట్ అయిపోయాను. టెస్ట్ మోనీని చూశాను. అప్పటి నుంచి నేను 100% కనెక్ట్ అయ్యి నేను కంపల్సరీగా నేను ఇందులో సక్సెస్ అవుతానని తెలుసుకున్నాను నేను. అందుకోసం మీటింగ్ కి అందరికి ప్రమోట్ చేస్తేనే కంపల్సరీగా అందరూ కనెక్ట్ అయ్యి మనకు ఫాలో అవుతారు. తర్వాత వచ్చేసి కమిట్మెంట్. అంటే వారు ఓకే అన్న తర్వాత మీ ఇంట్లో ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవాలంటే సొంతంగా తీసుకుంటారా లేదా ఇంట్లో మీ వారిని అడిగి తెలుసుకుంటారా? మనము ఎక్కడైనా ఒక ఫీల్డ్ వెళ్ళినప్పుడు ఒకరితో మాట్లాడినప్పుడు ఆ మనం మీ ఇంట్లో ఏదైనా కొత్త నిర్ణయం తీసుకునే వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు అంటారు, సార్ ఒక్కరు బిజినెస్ ఒక్కరు చేసే బిజినెస్ కదా సార్, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇద్దరికి మనం మనం కూడా ఇద్దరికి వాళ్ళు కనెక్ట్ ఎవరైనా ఒకళ్ళు కనెక్ట్ అవుతారనమాట. ఇద్దరికి చెప్తే బిజినెస్ ఇద్దరు కూడా కనెక్ట్ అయ్యి ఆ, ఎవరైనా ఒకళ్ళు కంపల్సరీ కనెక్ట్ అయ్యి బిజినెస్ అనేది ఫాలో అవుతారు అన్నమాట. ఫాలో అవుతారు. ఇద్దరిలో ఎవరికన్నా ఇద్దరు కూడా ఫాలో అవుతారు. అట్లా హస్బెండ్ అండ్ వైఫ్ కూడా చేసే బిజినెస్ సార్ అని వాళ్ళ వెళ్ళి ఇంట్లో వారికి వాళ్ళు తీసుకున్న తర్వాత మనం వెంటనే ఫోన్ చేయడం, మనం వెంటనే అక్కడ బిజినెస్ ప్లాన్ అని చెప్పాలి. తర్వాత వారు ఓకే అన్న తర్వాత సమయానికి 5 నిమిషాలు ముందు రావాలి. వాళ్ళు కాల్ చేశారు సార్ రండి సార్ అంటే వెంటనే వాళ్ళు చెప్పే 5 నిమిషాల ముందు మనము ఉంటే ఆ ఉండి మనము వెంటనే వాళ్ళకు బిజినెస్ ప్లాన్ అనేది చక్కగా వివరించిన తర్వాత డెమోస్ అన్ని చెప్పి కనెక్ట్ చేయాలి. తర్వాత వాళ్ళకి మీటింగ్ కి తీసుకెళ్తే 100% వాళ్ళు మనకు ఫాలో అవుతూ ఉంటారు. తర్వాత స్టెప్ 5 మీటింగ్. మీటింగ్ అనేది చూడండి, ఇది మీటింగ్. ఈ మీటింగ్ తోటే ఆ, అందరూ కనెక్ట్. అంటే బిఫోర్ ద మీటింగ్, డ్యూరింగ్ ద మీటింగ్, ఆఫ్టర్ ద మీటింగ్. అంటే బిఫోర్ మీటింగ్ అంటే మీటింగ్ అంటే ఇప్పుడు నేను కూడా ఎట్లా కనెక్ట్ అయినాను మీటింగ్ మనము వాళ్ళకు మీటింగ్ కి మనం ఇక్కడ రప్పిస్తే కంపల్సరీగా కనెక్ట్ అనేది వాళ్ళు జరుగుతుంది. మీటింగ్ తర్వాత వాళ్ళు ఎలా ఆ, అంటే ఎలా ఫాలో అవుతున్నారు మనము ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటే ఆ, మనము వాళ్ళకు తొందరగా సక్సెస్ అవుతారు మీటింగ్ వల్లనే. ఆఫ్టర్ ద మీటింగ్ అంటే అంటే మీటింగ్ తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు ఎట్లా ఉన్నారు మొత్తం గురించి మనము వాళ్ళకు వివరిస్తే కంపల్సరిగా ఇందులో ఫాలో అయ్యి సక్సెస్ తీసుకుంటారు. ఇట్లా మీటింగ్ నేను కూడా మీటింగ్ తోటే 100% నేను సక్సెస్ అయ్యాను. తర్వాత నా తోటి వాళ్ళకు కూడా డౌన్లైన్స్ కూడా మీటింగ్కి తీసుకెళ్ళి వాళ్ళు కూడా సక్సెస్ అనేది తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి టీం వర్క్. టీం వర్క్ అంటే ఎలా అంటే టీము, మనం ఒక టీము తోటి ఆ, వెళ్తాం. మనం ఈ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ టీమ్ తోటి వెళ్తే మనము కంపల్సరిగా సక్సెస్ అనేది తీసుకుంటాము. అంటే మన డౌన్లైన్ లెఫ్ట్ అందరి టీమ్ తోనే మనము ఫాలో అవుతూ మనము ముందుకు వెళ్తుంటే తొందరగా అనేది సక్సెస్ అవుతాం. అంటే ఒక్కరి వల్లనే కాదు, టీమ్ తోటి వెళ్తేనే మనము కంపల్సరిగా ఈ సిస్టంలో అనేది సక్సెస్ తీసుకుంటాం. చూడండి ఇప్పుడు ఫాలో అప్. ఫాలో అప్ అంటే చూడండి లాస్ట్ స్టెప్. ఫాలో అప్ అంటే యూజ్ ద ప్రొడక్ట్. అంటే ముందు మనము ప్రొడక్ట్ అనేది 100% మొత్తం ప్రొడక్ట్ మనం యూజ్ చేస్తేనే మనకు అతని గురించి అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాతనే మనము షేర్ చేయొచ్చు, వేరే చెప్పడానికి అనేది వీలవుతుంది. షేర్ అంటే మనం వాడిన తర్వాత షేర్ చేస్తేనే వాళ్ళకు అనేది
మనము ఇది వాడతారు షేర్ చేస్తేనే మనం అనేది మనకు ఫాలో అవుతారు. మనము వాళ్ళకి చెప్తేనే వాళ్ళు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మేక్ ఏ లిస్ట్, మనము లిస్ట్ అనేది ఆ, తయారు చేసుకుంటేనే, అంటూ అందులో ఉంటేనే, అంటే కాంటాక్ట్ అనేది ఉంటేనే, మనం ఎప్పటికప్పుడు మనం కాంటాక్ట్ అవుతూ ఉంటేనే మనకు ఫాలో అవుతూనే మనం ఇందులో సక్సెస్ తీసుకున్నది. ఆ తర్వాత ఇన్విటేషన్ అంటే వాళ్ళకు ఆహ్వానం పలకాలి. ఎట్లయితే పెళ్ళిళ్ళ పత్రిక మనం కొన్ని రోజులు మనం ఎట్లా ఇన్విటేట్ చేసుకుంటామో ఇది కూడా అంతే. ఇందులో ఇన్విటేషన్ అనేది చాలా ముఖ్యము. చేస్తేనే మనము టీం అనేది మంచి ఫాలో అవుతుంది. మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మీటింగ్ తోటే నేను కూడా కనెక్ట్ అయినా, అందరూ కూడా మీటింగ్ తోనే 100% కనెక్ట్ అవుతున్నారు. మీటింగ్ మనం ఎవరైతే కొత్త వాళ్ళు జాయిన్ చేస్తున్న వాళ్ళు కూడా మీటింగ్ తెస్తే తొందరగా వరకు కనెక్ట్ అయితే చేస్తాం. తర్వాత టీం అని అంటే మనం ఒక టీం తోటి మనము ఒక్కళ్ళ వల్ల సాధ్యం కాదు. మనం ఒక టీం ఉంటేనే మనము తొందరగా సక్సెస్ తీసుకుంటాం. తర్వాత వచ్చేసి ఫాలో అప్ ఫాలో అప్ అంటే మొత్తం అంటే మనం ఫాలో అయితేనే ఇందులో సిస్టమ్లు అనేది మనము తొందరగా మనము సక్సెస్. కొత్త వాళ్ళని ఎలా ఫాలో చేయాలి, టీంలో ఉన్న వాళ్ళని ఎలా ఫాలో చేయాలి, ప్లాన్ చెప్పగానే 20 గంటల్లో ఫాలో అప్ చేసుకోవాలి కొత్త వాళ్ళని. అప్పుడే మనము ఒక లీడర్గా మనము ఆ, ఇదవుతాము. లేకుంటే మనం ఫాలో చేయకుంటే కొత్త వాళ్ళు అనేది మిస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫాలో అప్ చేస్తేనే, కనెక్ట్ ఎప్పటికప్పుడు ఉంటేనే మనము ఇందులో సక్సెస్ తీసుకుంటాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ సార్. షాదుల్లా గారు, ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? సార్ నా డ్రీమ్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ కల్లా బ్రోంజ్ డైరెక్టర్ కావాలి. తర్వాత ఆగస్ట్ కల్లా నేను ఒక 50,000 తీసుకోవాలి, గోల్డ్ డైరెక్టర్ కావాలి. డిసెంబర్ కల్లా 1,01,00,000 తీసుకోవాలి. నాతోటి కమిట్మెంట్ గా వర్క్ చేసిన వాళ్ళకి కూడా 1,01,00,000 వాళ్ళ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయాలని నేను ఆ గోల్ తో వర్క్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకసారి స్క్రీన్ డిస్కనెక్ట్ చేయండి. సార్ ఓకే. సార్ కాలేదు సార్. ఓకే. సార్ అయిందా సార్ డిస్కనెక్ట్? ఇంకొకసారి చేయలేదు చూడండి సరిగా. ఓకే సార్. ఓకే రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి నాలెడ్జ్ ఇచ్చారు నిజంగా. చాలా మంచి మంచి పాయింట్స్ కొన్ని చెప్పారు. చాలా కమిట్మెంట్ ఉంది మీ దగ్గర. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. మీరు అనుకున్నవన్నీ నెరవేరాలి. సో కంటిన్యూ చేయండి. ఆ, ఖచ్చితంగా మీరు షార్ట్లీ మంచి అచీవ్మెంట్స్ తీసుకుంటారు. మీ డ్రీమ్స్ అన్ని నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్, ఇవాళ షాదుల్లా గారు ఇచ్చినటువంటి నాలెడ్జ్ మీ అందరికీ ఉపయోగపడిందని నేను అనుకుంటున్నా. సో మంచి నాలెడ్జ్ ఇచ్చారు 7 సక్సెస్ స్టెప్స్ గురించి. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీటిని ఫాలో అవుతే 100% మనం సక్సెస్ కావచ్చు. సో మెయిన్ కాల్స్ తీసుకోవడానికంటే ముందు ఒకసారి మన యొక్క టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ యొక్క ప్రమోషన్స్ మాట్లాడుకున్న తర్వాత కాల్స్ తీసుకుందాం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికీ తెలుసు, మనం ఒక కంప్లీట్ సర్వీస్ మోటోతో స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం రెగ్యులర్ గా నాలెడ్జ్ అనేది మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ సెషన్స్ లో షేర్ చేస్తాం. సో ఇంకా ఎక్కువ మందికి చేరాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో రావడం జరిగిందండి. సో ఫేస్బుక్ లో ఉన్నామండి, రంజిత్ కుమార్ డియూసిడి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టీజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీమ్స్ కి సబ్స్క్రిప్షన్ అయ్యేలాగా ప్లాన్ చేయండి. మీరు ఎంత ప్రమోట్ చేసుకుంటే మీరు అంత ఫాస్ట్ గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మీ లోడ్ కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. రైట్. సో నిన్న మాలతి గారు ఫస్ట్ టైం మంచి నాలెడ్జ్ ఇచ్చారు అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ గురించి. సో ఇలా ఇవాళ డిఫరెంట్ లీడర్స్ మనకు నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు. కాబట్టి రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవుతూ మీ టీం అటెండ్ చేస్తే మంచి సక్సెస్ తీసుకోవచ్చు. అండ్ మన యొక్క విజన్ అండి 31 డిసెంబర్ 2024 విజన్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. దాంట్లో 100 మంది యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1,00,000 ఎర్నర్స్, 500 మెంబర్స్ స్టార్ అచీవర్స్ ని, 10 మంది VMCM ని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని చెప్పి విజన్ తో ముందుకు వెళ్తున్నాం. బట్ ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ మీ టీం ని పార్టిసిపేట్ చేస్తూ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 12th రోజు వరంగల్లో బిజినెస్ సెమినార్ ఉందండి. సో దీనికి చీఫ్ గెస్ట్ గా మన మెంటర్ రంజిత్ కుమార్ సార్ రావడం జరుగుతుంది. సో దాని ఎంట్రీ టికెట్ 40 రూపీస్ అండి. సో దానికి సంబంధించి మీ టికెట్స్ బ్లాక్ చేసుకోవచ్చు.